నమస్తే. వెల్కమ్ టు విభావాల్ నేచర్. మనకి ఈ సమ్మర్‌లో బాగా వచ్చే పూలంటే మల్లెపూలు. అవి సన్నజాజులైనా, బొడ్డుమల్లెలైనా, విరజాజులైనా ఏవైనా గూడా మనకి సమ్మర్‌లో ఎక్కువగా వస్తాయి. మనం ఈ పూలు బాగా పూయడానికి ఫెర్టిలైజర్స్ ఇస్తుంటాము. వీక్లీ 15 డేస్‌కి ఒకసారి. వాటికన్నా ముందు మనం చేయాల్సిన పనులు 2 ఉన్నాయి. ఆల్రెడీ మీ అందరూ చేసుకునే ఉంటారు. చేసుకోకపోతే మాత్రం ఇదొకసారి చేసుకునే వాళ్ళ కోసం ఇది. ఈ ముదురాకులు ఉంటాయి గదా! ముదురాకుల్ని ఫస్ట్ మొత్తం తీసేయాలండి. ముదురాకులు తీసేసినప్పుడే కొత్తగా వచ్చే చిగుళ్ళతో పాటు మొగ్గలనేవి స్టార్ట్ అయితాయి. స్టార్టింగ్‌లో ఒక 2, 3 ఇయర్స్ మొక్క అనేది బుషిగా ఉండే. వర్షాకాలం తర్వాత ఒక 2 ఇంచెస్ మట్టి తీసేసి కొత్త సాయిల్ కలుపుకున్నట్టు సాయిల్ మిక్స్ చేసుకొని ఉండే. అది కొంచెం వేసిన దాని తర్వాత కొంచెం తీగల్లాగా వచ్చేసినాయి. నేను ఆల్రెడీ ఈ ముదిరిన ఆకులను తీసేసుకున్నా కాబట్టి మొక్కలు రావడం స్టార్ట్ అయినాయి. ఇంకా కొన్ని అక్కడక్కడ కనిపిస్తున్నాయి. అవి కూడా తీసేసుకుంటా. ఒకవేళ మనకి ముదిరాకులన్నీ తీసేసినాక కూడా మొగ్గలు రాకపోతే ఇట్లా చివర్లు ఉంటాయి కదా, ఆ టిప్ ని కట్ చేయండి. ఆ టిప్ ని కట్ చేస్తే మనకి సైడ్ నుంచి వచ్చే బ్రాంచెస్ కి తప్పకుండా మొగ్గలు వస్తాయి. మాక్సిమం మనకి లీవ్స్ తీసేయగానే వస్తాయి. ఒకవేళ రాకపోతే మాత్రం మనం ఆ ముందు టిప్ ని కట్ చేస్తే సైడ్ నుంచి బ్రాంచెస్ వేసి మొక్కలు వస్తాయి. సెకండ్ వచ్చేసి సాయిల్ 2 ఇంచుల లోతు వరకు ఈ పాత సాయిల్ తీసుకొని మనకు ఆల్రెడీ చేసుకున్న సాయిల్ మిక్స్ ఉంటే అది వేసుకోవడం కానీ, లేదంటే కిచెన్ వేస్ట్ తో వచ్చిన కంపోస్ట్ నేను సాయిల్ లో మిక్స్ చేసి ఆల్రెడీ 3 మంత్స్ అవుతుంది. దాన్ని వేసుకోవాలనుకుంటున్నా కాబట్టి నేను 2 ఇంచెస్ వరకు ఈ పాత మట్టిని తీసేసి మట్టిని నేను కలుపుకుంటాను. మీ దగ్గర పశువుల ఎరువు గాని, మేక ఎరువు గాని ఉన్నట్లయితే మీరు ఈ సాయిల్ ని జస్ట్ లూజ్ చేసుకోండి, తీయకండి. ఈ సాయిల్ లోనే ఆ ఎరువులు కలపండి, సరిపోతుంది దానికి. లేదు ఇంకొక విధంగా ఏం చేయాలంటే ఈ ఉన్న సాయిల్ ని కొంచెం లూజ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఒక స్పూన్ బోన్ మీల్, ఒక స్పూన్ ఎప్సమ్ సాల్ట్ ఇట్లా కూడా ఇవ్వచ్చు. ఇదిగోండి ఇక్కడ రూట్స్ కనిపిస్తున్నాయి కదా, అంతవరకు తీసిన తర్వాత అప్పుడు ఈ కొత్త సాయిల్ ని నేను ఇందులో వేసేస్తున్నా. కొత్త సాయిల్ అంటే సాయిల్ కొత్త గునుకొచ్చింది ఏం కాదు. పాత సాయిల్లోనే నేను కిచెన్ కంపోస్ట్ ఉంటుంది కదా, దాన్ని వేసుకున్నాను. అది వేసిన తర్వాత కూడా 2 మిక్స్ చేసిన తర్వాత కూడా 3 మంత్స్ అవుతుంది ఇది, కాబట్టి నేను వేస్తున్నాను. కిచెన్ కంపోస్ట్ ఎప్పుడైనా కంప్లీట్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మాత్రమే మొక్కలకు వాడండి. పాత మట్టి, కిచెన్ కంపోస్ట్ ఒక 2 గుప్పిళ్ళ వేపపిండి వేసుకున్నాను. ఇలా పైన ఉన్న ఒక ఇంచు మట్టిని తీయడము ప్లస్ ముదిరిన ఆకులను తీసేయడం వల్ల మొక్క హెల్దీగా ఉండి మంచిగా మనకి ఎక్కువ పూలు రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఈ కుండీ అయితే కంప్లీట్. జస్ట్ ఇది 10 లీటర్ పెయింట్ బకెట్. నెక్స్ట్ నాకు సన్నజాజి మొక్క కూడా ఉంది. ఇదైతే 50 రూపీస్ టబ్ లో పెట్టుకున్నా. నేను ఆల్రెడీ మొత్తం ఈ ముదిరినాకులు మొత్తం తీసేసి గార్డెన్ ఊడ్చిన తర్వాత వచ్చిన లీవ్స్ ఉంటాయి కదా, ఎండిన ఆకులు, అవన్నీ వేసుకున్నాను. ఎవ్రీ ఇయర్ దీంట్లో 50% సాయిల్ అయితే నేను తీసుకొని ఎండినాకులు వేసేసి పైన సాయిల్ వేసి పెడుతున్నాను. దీనికైతే ఇంకా మొగ్గలు రాలేదు. కొత్త లీవ్స్ అయితే వచ్చినాయి కానీ మొగ్గలు అనేది ఇంకా రాలేదు. కాబట్టి నేనైతే ఈ ముందున్న టిప్స్ కట్ చేస్తా. అప్పుడైనా సైడ్ బ్రాంచెస్ వచ్చి వాటికి మొగ్గలు సేమ్ చూడాలి. అసలు లాస్ట్ ఇయర్ మొత్తం ఈ మొక్క హెల్దీగా లేకుండే. ఆకుల మీద మొత్తం ఇట్లా ఏదో చిన్న చిన్న డాట్స్ లాగా తెగులు లాగా వచ్చింది. ఎప్పుడు లీవ్స్ కట్ చేసినా కూడా మళ్ళీ కొత్త ఆకులకి అట్లనే వస్తుంది. ఇప్పుడు కొంచెం తగ్గింది. అది దేని వల్ల అనేది నాకు కూడా అర్థం కాలేదు. అట్లని చెప్పేసి నేను పైన ఒక 2, 3 ఇంచెస్ మట్టి మొత్తం తీసేసి ఎండిన వేపాకులు మొత్తం వేసుకొని దానిపై నుంచి మట్టి కప్పిన. ఇప్పుడు కాదు, అది 2 నెలల క్రితమే అట్లా చేసిన. దాని తర్వాత కొంచెం అయితే ఆ తెగులు అయితే తగ్గింది. మీ చెట్ల కనుక ఇట్లా వచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు ఏం చేశారు అనేది మాత్రం నా కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఇప్పుడు ప్రెసెంట్ కి వచ్చిన లీవ్స్ కి అయితే అదేం లేదు. లీవ్స్ అయితే హెల్దీగానే వస్తున్నాయి, కొత్తగా వచ్చే లీవ్స్. ఈ గార్డెన్ వచ్చిన చెత్త మొత్తం ఇందులో వేసిన. ఈ సైడ్స్ కి ఈ సాయిల్ కొంచెం లూజ్ చేసేసి ఈ ఎండిన ఆకులను కూడా అందులోనే వేస్తున్నా. వేసిన తర్వాత మిగిలిన కంపోస్ట్ ఉంది కదా, అది దీంట్లో వేసేస్తాను. ఇలా ఎండిన ఆకుల్ని మట్టిని కలుపుకున్నాను. తర్వాత ఈ కిచెన్ వేస్ట్ ని ఇందులో వేస్తున్నా. మన వంటింట్లో వచ్చే కిచెన్ వేస్ట్ ని మాత్రం అస్సలు పడేయద్దు. ఒక చిన్న డబ్బాలో అయినా లేదంటే జస్ట్ ఒక కవర్ లో వేసేసి మూట కట్టేసి ఇట్లా ఒక టబ్బు పెద్దగా ఉందంటే ఒక కార్నర్ కి పెట్టాలి. మరి చెట్టు మొదట్లో కాకుండా కొంచెం ఒక 2 జానల దూరంలో పెట్టినా కూడా దాని నుంచి లిక్విడ్స్ మొక్కకు బాగా ఉపయోగపడతాయి. అలా అని చెప్పేసి వర్షాకాలంలో పెట్టకూడదు. వర్షాకాలంలో పెడితే ఈగలు దోమలు బెడదే ఉంటుంది. సమ్మర్ లో కాబట్టి ఇలా చేసుకో. ఈ కిచెన్ వేస్ట్ మట్టి కలిపిన మిశ్రమం మొత్తం ఇట్లా ఈవెన్ గా ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నాను. దీని తర్వాత మల్చింగ్ కోసం అని చెప్పేసి నా దగ్గర మ్యాంగో లీవ్స్ ఉన్నాయి, ఎండిపోయిన మ్యాంగో లీవ్స్. అవి వేసుకుంటాను, ఎందుకంటే ఎండకు కూడా తట్టుకోవాలి కదా మొక్క, అందుకని చెప్పేసి. ఇలా బొడ్డుమల్ల చెట్టుకి సన్నజాజి చెట్టుకి ఇలా సెట్ చేసుకున్న తర్వాత 1 వీక్ వరకు ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వను. 1 వీక్ తర్వాత నుంచి అప్పుడు పులిసిన మజ్జిగ కానీ, బియ్యం కడిగిన నీళ్లు
వీక్లీ వన్స్ అలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ వెళ్తే మాత్రం మనకు మంచిగా సమ్మర్ మొత్తం పూలు తీసుకోవచ్చు. ఇది ఈ రోజు వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.